హరి ఓం శివాయ గురవే నమః. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా కార్తీక మాసం 25వ రోజు మనం చెప్పుకుంటున్న 4 నామములు. పూషదంతవి, అవ్యగ్ర, దక్షధ్వరహర, హర. మొదటిగా పూషదంతవి, ఆ పూషదంతాభిదే. మనం దీని గురించి చెప్పుకునే ముందు, పూషుడు అంటే ఎవరు? పూషుడు అంటే ద్వాదశాదిత్యులలో ఒకడు. ఇప్పుడు పూషుడికి నామం ఎలా వచ్చింది? సూర్య భగవానుడు సంవత్సర కాలం తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఒక్కొక్క ఆదిత్య నామంతో ఆరాధింపబడుతూ ఉంటాడు. ఈ 12 మంది అదితి కశ్యపుని యొక్క 12 మంది పుత్రులు. వీరి పేర్లు ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వంత, అంశుమంత, త్వష్ట, విష్ణు, భగు, పూష, క్రతువు. ఇలాగా వీరు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదం, మార్గశిరం, అశ్వీజం, కార్తీకం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఇలా వరుస క్రమంలో ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క పేరుతోటి ఈ సూర్య భగవానుడు పిలువబడతాడు. ఇక పూషుడు అన్నది మాఘమాసంలో వచ్చే పేరు. మాఘమాసం సూర్యుని పుట్టిన మాసం. తర్వాత సూర్యారాధనలో విశేషమైన పేరు ఉన్నది మాఘమాసం. అంటే ఈ నెలలో స్వామివారు అత్యంత శక్తిగా, అంటే ఒక రకమైన బలముగా వెలిగిపోతూ ఉంటారు దివ్యంగా. అందుకని పూషుడికి ఒకంత గర్వం ఎక్కువ. అంటే అందరికన్నా నేనే గొప్పవాడిని అనే ఒక చిన్న గర్వం ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, కూషుడు దక్షయజ్ఞం జరిగేటప్పుడు అక్కడ ఉన్నాడు. దక్షయజ్ఞంలో శివుణ్ణి అవమానపరచడం, అమ్మవారు అగ్నికి ఆహుతి అయిపోవటం, ఇవన్నీ మనం తెలుసుకుని చూసుకున్నాము. అప్పుడు దక్షుడు మన శివుణ్ణి అవమానపరిచేటప్పుడు ఈ కూషుడు కొంచెం గర్వముతోటి వికటాట్టహాసం చేశాడు, అంటే నవ్వాడు. ఆయన మరి అతి బలవంతుడు, అతి సుందరుడు, అతి విశేషమైనది అన్న భావన ఒకటి ఉంది కదా, గర్వం. దాంతోటి ఆయన నవ్వాడు. ఇప్పుడు ఏమైంది? అమ్మవారు అగ్నికి ఆహుతి అయిపోయారు. ఇది తెలిసింది. అక్కడి నుంచి వీరభద్రుడు వచ్చాడు. వీరభద్రుడు మొత్తం ప్రథమ గణాలతోటి వచ్చాడు, అందరిని సంహరించాడు. ఈ క్రమంలో చండీశ్వరుడు, నందీశ్వరుడు కూషుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వికటాట్టహాసం చేశావు, సర్వపాపం చేశావు, శివనింద చేశావు అని చెప్పి ఆయన దంతాలు రెండు పెరిగివేశారు. అటు పిమ్మట దేవతలందరూ, బ్రహ్మగారు శివుని దగ్గరికి వెళ్ళి, అయ్యా యజ్ఞం మధ్యలో ఆగిపోయింది, అది ఆగకూడదు, ఏ విధైన విధముగా మీరు కరుణించవలసింది అని ప్రార్థించినప్పుడు దక్షునికి ఆయన మేక తల ఇవ్వటము మనం చెప్పుకున్నాము. ఇదే క్రమంలో ఈయన కూడా, పూషుడు కూడా వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే ఆయనకి ఏం చెప్పారంటే, యజ్ఞం చేసే యజమానుల దంతముల ద్వారా నీకు భోజనం వస్తుంది, పిండి పదార్థాలు వస్తాయి అని ఆయనకి అధికారం ఇచ్చి ఆయన్ని సంతోషపరిచాడు. అంటే ఇక్కడ ఏమైంది? పూషుని యొక్క గర్వభంగం చేసి మళ్ళీ పూషుణ్ణి కరుణించి మళ్ళీ ఆయనకి మోక్ష మార్గం కలగజేశారు. ఎందుకని ఈయన్ని పూషదంతవి అన్నారు. ఇక రెండవ నామము అవ్యగ్ర. అంటే ఏమిటి? ఇంతకన్నా ఉత్కృష్టమైనది, ఉత్తమమైనది, పైన ఉన్నది ఏదీ లేదు అని అర్థం. అంటే ఈయనకి మించిన అందమైనది, డబ్బున్నది, చదువున్నది, ఇంకా ఏ రకమైన ఉత్తమమైనది లేదు అని అర్థం. ఇప్పుడు మనం స్వామివారికి ఏదైనా ఇవ్వాలనుకోండి, మనం ఆయనకి ధనం ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఆయన ఏం చేసుకుంటారు? సర్వధనానికి అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని ఆయన దగ్గరే ఉంటాడు. అత్యంత విశిష్టమైన గంగాదేవి లాంటి పవిత్రమైన జలం ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఆయన గంగాదేవినే నెత్తి మీద కట్టిపడేశాడు. ఇక అతి సుందరమైనది ఏదైనా ఇద్దాం అనుకోండి, చంద్రుడే ఉన్నాడు, అతి సుందరమైనది ఆయన దగ్గర ఉన్నాడు. మన్మధుడిని కాల్చిపడేశాడు. ఇక వేదాలు, వేదాంగాలు అంటారా? వీటన్నిటికీ మూలమైన బ్రహ్మగారు ఎప్పుడెప్పుడు స్వామివారు పిలుస్తారా అని ఆయన చూస్తూ ఉంటారు. ఇక నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడుగుదామా అంటే, నారాయణుడే అతి పరమమైన భక్తుడు శివుడికి. ఆయనలో కలిసిపోయాడు హరిహరమూర్తిగా. సో మనం ఆయనకి ఇవ్వగలిగేది ఏమీ లేదు, ఒక్క భక్తి తప్ప.
ఒక్క భక్తి మార్గములో తప్ప మనము ఆయన్ని చేరుకోలేము. ఆయన కన్నా ఉత్కృష్టమైనది ఏది ఇవ్వలేము, మనం చూడలేము. అందుకని స్వామివారిని అవ్యగ్ర అన్నాం. ఇక మూడో నామము దక్షధ్వరహర. అంటే ఏమిటి? ధర్మం తప్పితే వేద విరుద్ధమైన పనులు ఎవరు చేసినా వారికి బుద్ధి చెప్తారనమాట. అంటే దక్షునిని ఏ విధముగా ఆయనకి బుద్ధి చెప్పారో అదే విధముగా అందరికీ కూడా ఎవరైతే చేయకూడని పనులు చేస్తారో అప్పుడు స్వామివారు వీరభద్రుడిగా మారిపోయి అందరినీ మళ్ళీ సక్రమమైన మార్గంలో నడిపిస్తారు. అందుకని దక్షధ్వరహర అన్నారు. ఇక నాలుగవది హర. నిన్న మనం హరి అని చెప్పుకున్నాం. ఇవాళ హర. అంటే ఆయనకి దీనికి ఒకే విధమైన అర్థం వస్తుంది. ఏమిటి? పాపములను హరించువాడు హరి. పాపములను హరించువాడు హర. అంటే ఏ రకమైన పాపం చేసినా సరే మీరు ఆయన్ని స్వామివారిని నిష్కల్మషంగా ప్రార్థిస్తే, స్వామి నా చేత తప్పైపోయింది, ప్రాయశ్చిత్తార్థం నేను పూజించుచున్నాను, నన్ను కరుణించి గట్టెక్కు అని మీరు ప్రార్థించారనుకోండి, ఆయన మమ్మల్ని రక్షించేస్తాడు. హరహర మహాదేవ శంభో శంకర అంటే చాలు, ఆయన మన పాపాలన్నీ తీసేస్తారు. తీసేస్తారు కదా అని చెప్పి మళ్ళీ కొత్త పాపాలు చేయటం కాదండి. మనం మళ్ళీ ఆ పాపాలు తెలిసో తెలియకో చేయకుండా సుఖంగా ఉండడానికి ఆయన మనల్ని కరుణించే విధముగా మనం ప్రవర్తించుకోవాలి. ఇక్కడ మనం మళ్ళీ హరికి హరకి భేదం లేకుండా హరిహర అని హరహర అని ప్రార్థించుకుంటూ ఉండాలి. ఇవండి మనం చెప్పుకుంటున్న 4 నామములు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం. ఓం నమ శివాయ.